దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దాన కీర్తన 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించిన వారి శ్రమలన్నిటిలోని వారిని విడిపించును. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు దేవుని వైపు తిరిగి వారి యొక్క శ్రమ కాలమందు, వారి కష్టకాలమందు, వారు మరణ వేదన యందు ఆయనకి మొరపెట్టినప్పుడు ఎంతో గొప్పగా ఆయన వారిని విడిపించారు. వారు కలిగున్న శ్రమలన్నిటిలో నుండి వారిని తప్పించారు. వారు కలిగున్న ఉపద్రవములన్నిటి నుంచి ఆయన విడిపించారు. ఈ దినాన ప్రభువుని ధరించుకుని ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి, ఆయన ప్రజగా ఉన్నటువంటి మిమ్మల్ని కూడా దేవుడు ఎంతో గొప్పగా మీ శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తారు. కనుక మీరు చేయవలసింది ఏమిటంటే, ప్రభు వైపు తిరిగి మీ యొక్క కష్టకాలంలో ఉన్నప్పుడు, మీ యొక్క వేదన, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు తిరిగి మీరు మొరపెట్టినట్టయితే మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి దుఃఖం నుంచి ఎంతో గొప్పగా ప్రభు మిమ్మల్ని విడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి గృహంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. నెమ్మది, శాంతి, సమాధానం వారి సరిహద్దుల్లో దయచేయండి. వారిని నీ కృపతో నింపండి దేవా. ఇదిగో నీ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం, నెమ్మది, విడుదల, విమోచన మెండుగా దయచేయండి. దినమంతా వారికి, వారి కుటుంబానికి నీ యొక్క ఆశీర్వాదంలో మెండుగా ఉంచి నడిపించమని, కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.